ఈ సీరియల్లో ఏ క్యారెక్టర్కి లెక్క చేయను. నాకేట్రా బాబో, నేను హీరో రా బాబో, నేను హీరో అయిపోతానంట. మన ఎనప్రేకల్ షూటింగ్ జరుగుతుందా? జరుగుతుంది. చాన్నాళ్ళకి నువ్వు కనిపించారు నాకు. ఎవరు కనిపించట్లేదురా 3 నెలల నుంచి నాకు. అలా హలో సాంబార్, సున్నగడ అడ్రస్ చెప్పరా. ఇటు అడ్రస్ అడుగుతాడేంటి? అన్న పక్కనే కూర్చున్నాడు కదా. హాయ్, వాళ్ళకి అలగనండి మా చిన్నప్పటి ఫ్రెండ్ అండి. ఎదవా ఎప్పుడు ఇలా ఫోన్ చేసి తీస్తా ఉంటాడు. నేను అడగలేదు. అయినా కూడా నాకు చెప్పాలి కదండి. ధర్మం అండి బాబా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కాశీ నుంచి ఎక్కడ తీసుకుంటారండి? సింగపూర్, థాయిలాండా? సింగపూర్, థాయిలాండ్ కాదురా, ఆస్ట్రేలియా, అయ్య బాబాయ్, దక్షిణాఫ్రికా, అయ్య బాబాయ్, సౌత్ ఆఫ్రికా, ఐర్లాండ్, నెదర్లాండ్, కెనడా, కెన్యా, ప్యారిస్, అయ్య బాబోయ్, ఇలా అన్ని దేశాల్లో దొరికేవి. పాకిస్తాన్ మర్చిపోయారండి బాబా. పాకిస్తాన్, కజకిస్తాన్, పట్టిస్తాన్, ఎక్కడస్తాన్, పస్తిస్తాన్, పచ్చిస్తాన్, పట్టిస్తాన్, అన్ని దేశాల్లోవి దొరికేవి మన కోటిలో దొరికేవి. అక్కడ ఇప్పిస్తాను నీకు. ఇంత సీప్ వండుతారండి బాబా మీరా. సరే గాని మా గున్నాగడి అడ్రస్ తెలుసా? ఉన్న అడ్రస్ ఇప్పుడు చెప్పాలంటే మరి బాగా ప్రాబ్లం అయిపోద్దండి. ఇప్పుడు మన సీరియల్ ఒక 4-5 ఎపిసోడ్ నడవాలి కదండి, అలా డ్యూరేషన్ ప్రాబ్లం అవుతుందండి బాబా. ఇది నిజమేరా? అందుకని నాకు తెలిసిన ఇప్పుడు చెప్పనండి బాబా. అంతేనంటావా? అంతే. నువ్వు చెప్పిన దాంట్లో రామ్ గోపాలం అంత నిజం ఉందరా. సరే, అలాగే డ్యూరేషన్ పెంచుకుంటూ పోదాం. మనం ఇక్కడ నుంచి జంప్ జలానే జంపునా. అయిపోయి హల్వా, హల్వారాజ్, హల్వారాజ్ నా బెస్ట్ ఫ్రెండ్. వాడికి ఫోన్ చేయాలి. ఫోన్ చేద్దామంటే బ్యాలెన్స్ లేవు. ఇంటికి వద్దామంటే ఆటోకి డబ్బులు లేవురా. ఈ ఫోన్లోనే నేను చూసుకుంటున్నారా హల్వా. చాలా గుర్తొస్తున్నావురా హల్వా. హల్వా చాలా గుర్తొస్తున్నారు. కలుస్తారా హల్వా? ఎలాగైనా చేసి నేను కలుస్తా. హల్వరాజ్, ఐ మిస్ యూ హల్వరాజ్. చే, నువ్వైనా ఫోన్ చేయొచ్చు కదా హల్వా. అన్న నమస్తే. నా పేరు డోకే అన్న. ఓకే, నేను ఎప్పుడు చూడలేదు నేను. అన్న 3 నెలలుగా మీ ఇంటి ముందట ఉన్న చెత్తకుండి పక్కకు ఉన్నానన్న. మీ ఇంటి ముందట ఉన్న కుక్క చూసింది కానీ మీరు చూడలేదన్న. అందుకే కుక్క అలా ఎలంగానే నేను మీ ఇంట్లోకి వచ్చేసాను. పర్మిషన్ లేకుండా వచ్చాను. సారీ అన్న. అన్న ప్లీజ్ అన్న. ఓకే ఓకే ఓకే, ఇంతకెందుకు వచ్చావు? అన్న సాంబారు బ్యాండ్ మేళంతో ఇంట్రడక్షన్ చేశాడన్న అందరికీ. మిమ్మల్ని ఒక్కరిని కలవలేదు, కలిసేద్దాం అనేసి, నాకు మంచి క్యారెక్టర్ ఇస్తారేమో అనేసి. ఈ సీరియల్ ఎవరెవరు తెలుసు అన్న? ఈ సీరియల్ అందరు తెలుసు అన్న. ఇంతవరకు మీరు తెలియదు, మిమ్మల్ని కూడా కలిశాను. హీరో సున్నాను మాత్రం ఇంతవరకు కలవలేదన్న. సున్నా, అతన్ని మీరు పరిచయం చేయించాలి. సున్నా 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 సున్నా. రేయ్ ప్లీజ్ అన్న. రేయ్ 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 సున్నా అన్న. సున్నాను పరిచయం చేయాలి నీకు. వాడు నాకు కావాలి అన్న. సంపర్క నెంబర్ ఉందా? అన్న తెలుసా అన్న? చెప్పు అన్న 99 ఇంకా 88 చెప్పు చెప్పు. 5 5 777 777 36 అన్న. బ్యాలెన్స్ లేదు. నా దగ్గర ఫోన్ లేదు ఫోన్ లేదా? అన్న. బ్యాలెన్స్ లేవురా. రేయ్ అన్న రూపాయి కాయిన్ నుంచి ఇద్దామన్నా. రే 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 కాయిన్ బాక్స్ వద్దు. అన్న. బ్యాలెన్స్ తెప్పించి బయటికి వెళ్ళి హల్వరాజుని రమ్మని చెప్పు. అన్న నా దగ్గర డబ్బులు లేవన్నా. సున్నా సున్నా సున్నా. పైసలు అన్న. నువ్వు రావాలి హల్వా. ఆ సంపర్కానికి ఎట్లా చేసి ఫోన్ చేయాలి. ఎలా 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 ఎలా? రైట్ ఓకే. సినిమాల్లో, సీరియల్లో ఛాన్సుల కోసం దేన్నైనా వదులుకోవాలరా. రేయ్ వాచ్ కూడా పెట్టి 10 రూపాయలు రీఛార్జ్ చెప్పి ఆ సాంబార్ గారికి ఫోన్ చేయాలా. ఆ సున్నాగాడు ఎక్కడున్నాడో కనుక్కోవాలా. నువ్వు ఎట్లా చెప్తా అట్లా అన్న? చేపిస్తానా? పోరా, తొందర రీఛార్జ్ చెప్పిరా. సాంబార్ గారికి ఫోన్ చేయాలా. సాంబార్ పగిలే పగిలే పగిలే